ఈ యానిమేషన్ క్రైస్తవులకు మరియు విశ్వాసులకు మాత్రమే. కనపడని శత్రువు. లండన్లో ఇతను డెరెక్. ఇతను ఒక భక్తిగల యవ్వన క్రైస్తవుడు. కానీ సాతాను తంత్రాలను ఎరుగనివాడు. ఇతని చర్చి వాళ్ళు సాతానును, అతని దయ్యాలను ఎన్నడూ చూడలేదు. కాబట్టి వారు సాతాను ఉన్నాడని నమ్మరు. డెరెక్ నమ్మకాలతో పరలోకపు తండ్రి సంతోషంగా లేడు. సాతాను పరిపాలించే ఆత్మీయ లోకాన్ని చూసేందుకు దేవుడు డెరెక్ కనులను తెరిచాడు. ఏమిటి అంతా విచిత్రంగా ఉంది? డెరెక్ ఆత్మీయ లోకాన్ని చూస్తాడు. డెరెక్ చర్చ్ పాస్టర్ని దయ్యం గుడ్డివానిగా మార్చింది. అతడు సత్యాన్ని చూడలేకపోతున్నాడు. దురాత్మ చేత పీడింపబడిందని ఈ బాధితురాలికి తెలియదు. ఇతనికి భయంకరమైన తలనొప్పి ఉంది. ఈ దయ్యం ఇతన్ని దయ లేకుండా కొడుతున్నాడు. చాలా రకాలైన మైగ్రేన్ తలనొప్పులకు తలలో ఉన్న దయ్యాలే కారణం. కృంగుబాటుకు కృంగుబాటును కలిగించే దురాత్మలే కారణం. ఈ బాధితురాలి మోకాళ్ళ నొప్పికి కారణం దయ్యమే. దయ్యాలు హార్ట్అటాక్స్, స్ట్రోక్స్ ఇంకా ఇతర హెల్త్ ప్రాబ్లమ్స్ని కలిగిస్తాయి. డెరెక్ తీవ్రమైన షాక్కి లోనయ్యాడు. డెరెక్ మామూలు లోకాన్ని చూస్తున్నాడు. వీరంతా శాంతిగా, సంతోషంగా ఉన్నారు. ఏమి జరుగుతుందని కన్ఫ్యూజ్ అవుతున్నాడు. ఏమిటి విచిత్రంగా ఉంది? నేను ఇక్కడ ఏదో చూశాను. ఏమిటది? అమ్మో, నేను కలగంటున్నానా? ఎంత విచిత్రంగా ఉంది. నాకు తలనొప్పిగా ఉంది. ఔచ్! ఓ మై గాడ్! భయంకరమైన తలనొప్పి. నేను డాక్టర్ని వెంటనే కలవాలి. కనపడని శత్రువు చేత అటాక్ చేయబడ్డాడని అతను గ్రహించలేకపోతున్నాడు. డెరెక్ సాతాను తంత్రాలను పట్టించుకోవడం లేదు. చాలా మంది క్రైస్తవులు కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు. సాతాను లోకంలోని ప్రతి మనిషిని దొంగిలించుటకు, చంపుటకు మరియు నాశనం చేయుటకు పనిచేస్తున్నాడని గ్రహించడం లేదు. ఎందుకు వీరు మూర్ఖంగా కనపడని శత్రువు తమని పీడించడానికి అలౌ చేస్తున్నారో అందుకే దేవుడు సర్వాంగ కవచాన్ని ధరించమని కొరింథీ మరియు ఎఫెసీ పత్రికల్లో చెప్పాడు. మన జీవితాలలో, మన చర్చెస్లో, మన కుటుంబాలలో, మన చుట్టుపక్కలలో, మన ఎంటర్టైన్మెంట్ మీడియాల్లో, మన సమాజంలో ప్రతినిత్యం ఆత్మీయ, మానవ పరంగా ఆత్మీయ యుద్ధంలో అటాక్స్కి గురవుతున్నాము. గాయపడిన అనేకులు మన చుట్టూ పడి ఉన్నారు. మనము కూడా కనపడని శత్రువు చేత గుచ్చపడి బాధింపబడుతున్నాము. సాతాను తంత్రాలను పట్టించుకొని చర్చెస్కి వెళ్ళకండి. వాటిని ఇప్పుడే విడిచిపెట్టండి. మొదట ఆయన రాజ్యాన్ని వెతకండి.
ఇప్పుడే దేవుని దగ్గరకు పరిగెత్తుకొని రండి. దేవుడు ఆకలిగొని ఆయన కొరకు ఆశగల ఆయన్ను వెతికే తన పిల్లలకు తన ఆత్మను తప్పక అనుగ్రహిస్తాడు. ఆయన మాటలు జీవం మరియు శక్తి గలవి. మీకు కావలసిన సమస్తాన్ని దేవుడిస్తాడు.